నమస్తే, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితేనేమో వివో Y200e స్మార్ట్ ఫోన్ అసలు ఎందుకు మంచిగా కొంటే మీకు లాభం వస్తుందా లేకపోతే నష్టం వస్తుందా అని ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చిన్న క్వశ్చన్, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటెంట్ నచ్చింది, మంచిగా అనిపిస్తే ఇట్లా లైక్ బటన్ అయితే స్మాష్ చేయండి అండ్ కంపల్సరీ వీడియో అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. సో ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకుంటే వివో Y200e 5G స్మార్ట్ ఫోన్ అయితే మీకు అందరికీ సేల్స్ స్టార్ట్ అయిపోయింది. అన్ని కూడా బాగానే ఉన్నాయి. ఇక్కడ హైలైట్ చూస్తున్నాం. ఫస్ట్ అయితే ఏంటంటే డ్యూరబుల్ ఎకో ఫ్రెండ్లీ లెదర్ ఫినిష్ అనేసి అయితే అన్నారు. 2.5D ఫ్లాట్ డిజైన్. మెయిన్ ఏంటంటే ఇక్కడ ప్రాసెసర్ ఎక్కువ మెయిన్ అనిపిస్తుంది. ఇది స్నాప్డ్రాగన్ 4nm ప్లస్ అంటే స్నాప్డ్రాగన్ 4 Gen 2 ప్రాసెసర్తో పాటు వస్తుంది. అండ్ 5000 mAh బ్యాటరీ, 40 ఛార్జింగ్తో పాటు వస్తుంది. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్, 120Hz రిఫ్రెష్ రేట్, AMOLED డిస్ప్లే, డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ బాగుంది. స్పీచెస్ అన్ని కూడా బాగున్నాయి. స్టైలిష్ లుక్ కూడా బాగుంది. కానీ పెద్దగా అంత హైప్ లేదు బై. ఎందుకో పెద్దగా ఇంట్రెస్టింగ్ ఏం అనిపించలేదు అన్న అంటే ఇక్కడ ప్రైస్ అనమాట. సో ఈ స్మార్ట్ ఫోన్ల ప్రైస్ కొంచెం ఎక్కువ అనిపించింది నాకు. దీని ప్రకారం చూసుకుంటే 6GB RAM 128GB స్టోరేజ్ వస్తారు కదా, 20,000 ఉంది. స్పెసిఫికేషన్ చూసుకుంటే బై పెద్దగా ఏం అనిపించలో నాకు. అండ్ ఈ స్మార్ట్ ఫోన్ 2 వేరియంట్స్ వస్తుంది. 6GB RAM 128GB స్టోరేజ్ వస్తారు కదా, 20,000 ఉంది. 8GB RAM 120GB స్టోరేజ్ వస్తారు కదా, 21,000 ఉంది అనమాట. సో ఒక 1000 రూపీస్తో మీకు 2GB ర్యామ్ అవుతుందో ఎక్స్ట్రా వస్తుంది. అండ్ ఇక్కడ మన వాళ్ళు 2 కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. సాఫ్రాన్ డిలైట్ అనేసి అండ్ బ్లాక్ డైమండ్ అనేసి 2 కలర్ వేరియంట్స్ ఉన్నాయి. బ్లాక్ కలర్తో వచ్చేసరికి అయితేనేమో ఇది జర థిక్నెస్ లా, వెయిట్ లా జర తక్కువ ఉంటుంది కంపేర్ టు సాఫ్రాన్ కలర్. ఇది లెదర్ ఫినిష్ తో పాటు వస్తుంది కదా, సో దీనికంటే కూడా ఎందుకంటే కొంచెం థిక్నెస్ ఎక్కువ వస్తుంది కాబట్టి. సో ఒకవేళ కన్సిడర్ చేసుకుంటే ఇది బ్లాక్ వేరియంట్ లేకపోతే నేవీ బ్లూ కలర్ లాగా కనిపిస్తుంది, ఇది తీసుకోవచ్చు మీరు. అండ్ వేరే వెబ్సైట్స్ ఏమైనా అవైలబుల్ ఉన్నాయని అంటే ఎస్, ఇది ఫ్లిప్కార్ట్లో స్మార్ట్ ఫోన్ అవైలబుల్ ఉంది. ఫ్లిప్కార్ట్లోకి వెళ్ళి కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు, సేమ్ అదే ప్రైస్. కానీ ఫ్లిప్కార్ట్లో ఏంటంటే మీకు ఎక్స్ట్రా 49 రూపీస్ సెక్యూర్డ్ ప్యాకేజింగ్ ఫీజ్ అనేసి అయితే వాళ్ళు ఛార్జ్ చేస్తారు. అది కన్సిడర్ చేసుకోండి. అండ్ అమెజాన్లో కూడా అవైలబుల్ ఉంది. సో అమెజాన్ నుంచి కూడా మీరు స్మార్ట్ ఫోన్ పర్చేస్ చేసుకో. 2 ఆప్షన్స్ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి అమెజాన్లో కూడా. సో ఇక్కడ పోర్ట్స్ అవన్నీ చూసుకుంటే ఇక్కడ వాల్యూమ్ లాకర్స్, లాక్ బటన్ ఉంది. అండ్ ఇక్కడ చూసుకుంటే డ్యూయల్ మైక్స్తో పాటు వస్తుంది. సిమ్ స్లాట్ కిందనే ఉంది. అండ్ దాని పక్కన మైక్, టైప్-C పోర్ట్, డౌన్లోడ్ స్పీకర్స్తో పాటు కూడా వచ్చింది అన్నమాట. ఓవరాల్గా స్మార్ట్ ఫోన్ లుక్ వైజ్ అంతా కూడా చాలా బాగుంది. లుక్ వైజ్ అన్ని స్పెసిఫికేషన్స్ అంతా కూడా చాలా బాగుంది. కానీ ఇక్కడ డ్రాబ్యాక్ ఏందన్నా అంటే ఒకటి విషయం చెప్తున్నా. సో బై డ్రాబ్యాక్ ఏంటంటే ప్రైస్ ఎక్కువ ఉంది. అండ్ ఇక్కడ హైలైట్స్ కూడా చూసుకోవచ్చు. కొన్ని ఫీచర్స్ బాగున్నాయి. ఏమంటారు, డ్యూయల్ కెమెరా సెటప్తో పాటు వస్తుంది. అండ్ ఇక్కడ నార్మల్గా బేసిక్ ఉంది బై. ఇది సింపుల్గా చెప్పుకోవాలంటే నా ఎక్స్పెక్టేషన్స్లో 15,000 16,000 మధ్యలో వచ్చే స్మార్ట్ ఫోన్. లేదు అన్నా లేదు వివోలో ఈ ప్రైస్ బాగుందంటే నేనైతే ఒకటే రికమెండ్ చేస్తాను. ఏంటంటే మీకు ఇదే బ్రాండ్లో అంటే వివోలోనే మీకు వివో T2 Pro 5G స్మార్ట్ ఫోన్ ఉంది. అది మీకు ఇంకా బెటర్ స్పెసిఫికేషన్స్ వస్తున్నాయి, బెటర్ డిస్ప్లే వస్తుంది. అక్కడ మీకు 8GB ర్యామ్ వస్తుంది. కానీ ఇక్కడ డ్రాబ్యాక్ ఏంటంటే ఈ స్మార్ట్ ఫోన్ మీకు 24,000 ఉంది. కానీ నేనైతే ఈ వివో T2 Pro 5G స్మార్ట్ ఫోన్ కొనుక్కోమనేసి అయితే నా అడ్వైజ్ అనమాట. జర బెటర్ పర్ఫార్మెన్స్తో పాటు వస్తుంది. అండ్ ఇక్కడ మీకు MediaTek వాళ్ళ Dimensity 7200 ప్రాసెసర్తో పాటు వస్తుంది. ఫ్లాగ్షిప్ గ్రేడ్తో పాటు కూడా వస్తుంది అనమాట. సో నేనైతే ఇది రికమెండ్ చేస్తాను. ప్లస్ అక్కడ కెమెరా కూడా బాగుంది. 64 MP కెమెరాతో పాటు వస్తుంది. అండ్ బ్యాటరీ తక్కువ కానీ మిగతా కూడా బాగున్నాయి బైక్. సో అది నేను రికమెండ్ చేస్తాను. ఇది వివో Y200e కంటే కూడా వివో T2 Pro 5G తీసుకోమని అయితే నా అడ్వైజ్ అనమాట. మీరు ఏమనుకుంటు, మీ ఒపీనియన్స్ టువర్డ్స్ క్వశ్చన్స్ కింద కామెంట్ చేయండి. మ్యాక్సిమం విత్ ఇన్ మై డైలీ ట్రై చేస్తాను. సో బై మీకైతే అర్థమైపోయింది కదా, ఓవరాల్గా డీసెంట్ స్మార్ట్ ఫోన్. ఈ ప్రైస్ కేటగిరీకి మీరు వేరే ఆల్టర్నేటివ్స్ కూడా ఉన్నాయి, చెప్పినా కదా. ఆ స్మార్ట్ ఫోన్స్ కాకుండా కూడా ఒకవేళ ఇట్లా తీసుకోవాలన్నా వివో ఫ్యాన్ని నేను, వివో ప్రోడక్ట్స్ జర బాగా అనిపిస్తే నాకంటే ఇట్లా తీసుకోవచ్చు, దాంట్లో ప్రాబ్లం ఏం లేదు. ఓవరాల్గా డీసెంట్ ఫోను, బడ్జెట్లో వస్తుంది, 20,000కి వస్తుంది కాబట్టి తీసుకోవచ్చు. అండ్ ఫైనల్ నా ఒపీనియన్ ఏంటంటే ఆఫర్స్ అప్లై చేసుకొని తీసుకోమని అయితే నా అడ్వైస్. మీకు డౌట్స్, క్వశ్చన్స్ ఏమైనా ఉంటే ఇట్లా కింద కామెంట్ చేయండి. మ్యాక్సిమం విత్ ఇన్ మై డైలీ ట్రై చేస్తాను. ఒకవేళ ఇట్లా రిప్లై చేయకపోతే ఇట్లా
వీకెండ్లో ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ఇట్లా వీకెండ్ అప్పుడు రిప్లై చేస్తాను అన్నమాట. లైవ్ సెషన్ ఉంటుంది, అప్పుడు అప్లై చేస్తాను. దానికోసం అయితే వెయిట్ చేయండి. అంతే వీడియోకి ఇక్కడ దాకా ఎవరైతే చూసారో వాళ్ళందరికీ నెక్స్ట్ వేళ కలుసుకుందాం.